హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు మోరల్ స్టోరీ, అనాథని ప్రేమించి మేలు చేస్తే హాని చేయాలని చూశాడు. అనగనగా పెనుమదం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వెంకటేశ్వరరావు, భారతి అనే దంపతులున్నారు. వారు ఆ ఊరిలో చాలా సంపన్నులు. ఆ కుటుంబము వ్యాపారాలు, అలాగే వ్యవసాయం కూడా చాలా ఉంది. ఈ వెంకటేశ్వర్లు అందరికీ మేలు చేసేటటువంటి వ్యక్తే కానీ ఎవరికీ హాని చేయడు. మంచి విలువలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఊరిలో మంచి పేరును సంపాదించినటువంటి వ్యక్తి. ఎన్నో ఎకరాల పొలాలు ఉన్నాయి. వాటితో పాటు చాలా రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ కూడా చూసుకుంటూ అనేక మందికి ఉపాధి కల్పించి ఆ ఊరిలో మంచి పేరుని తెచ్చుకుంటాడు. ఆ పేరుతో పాటు తన వ్యాపారాలు కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఎన్నో రోజులుగా మరి వారు బాధపడుతూ ఉంటారు. వివాహం అయ్యి 10 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇంకా సంతానం కలగలేదని ఎన్నో దేవుళ్ళకి మొక్కుతారు, పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. అయినా కూడా చాలా ఆలస్యం అవుతుంది. అయితే వారు ఊరిలో ఒక మంచి డాక్టర్ వచ్చారు అని తెలుసుకొని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చినటువంటి సలహాలు, అలాగే వారిచ్చినటువంటి ట్రీట్మెంట్ని తీసుకుని మరి ఒక చక్కటి బేబీని కంటారు వారు. అయితే చాలా కాలంగా పిల్లలు లేక బాధపడుతున్న వారికి లేక పుట్టినటువంటి ఒక ఆడబిడ్డకి అరుణ అని పేరు పెడతారు. పెట్టుకుని చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఆ ఊరిలో అందరూ కూడా అరుణమ్మ అరుణమ్మ అని పిలుస్తారు. ఎంతో చక్కగా ఆ ఊరిలోనే చదివిస్తూ ఉంటారు. అయితే ఇదిలా ఉంటుండగా వ్యాపారాల్లో చాలా బిజీగా ఉంటాడు అరుణ. మరి తల్లి చూసుకుంటూ ఉంటుంది. ఎక్కువ సమయము తల్లే గడుపుతుంది కుమార్తెతోటి. మరి దూరం కూడా వ్యాపారాల నిమిత్తం వెళ్ళవలసి వస్తుంది వెంకటేశ్వర్లు. అయితే ఒకరోజు తన వ్యాపారంలో ఉంటూ ఉండగా మరి ఒక అబ్బాయి వచ్చి, అయ్యగారు, నేను అనాథని, నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు, నాకు చిన్న పని ఇవ్వండి. చాలామందిని అడిగాను, మీ ఊర్లోనూ చాలా చోట్ల అడిగాను, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ పేరు చెప్పారు, మీరైతేనే ఇవ్వగలరు అని అన్నారు. అందుకనయ్యా మీ దగ్గరికి వచ్చాను. నాకు ఏదైనా చిన్న పని ఇస్తే దాని ద్వారా నేను జీవిస్తాను. ఏ పనైనా పర్వాలేదు. నాకు తల్లి తండ్రి లేరు, అంతేకాదు నాన్న వాళ్ళు ఎవరూ లేరు నాకు అని చెప్తాడు. అవునా అంటే మరి నీ పేరేమిటి అని అడిగినప్పుడు నా పేరు నారాయణ అంటాడు. సరే నారాయణ, ఇక నుండి మరి నువ్వు ఇక్కడే పని చేసుకో. నీ పనితనాన్ని చూసి, నీ వ్యక్తిత్వాన్ని చూసి నేను నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను అని చెప్తాడు. సరేనయ్యగారు అని ఆ రోజు నుంచి కూడా ఒళ్ళంచి కష్టపడి పని చేస్తూ ఉంటాడు. తన పనితనం చాలా మెచ్చుకుంటూ ఉంటాడు వెంకటేశ్వర్లు. నిజాయితీగా చేస్తాడు. చాలా మరి ఎంతో చక్కగా మరి తను తగ్గించుకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాడు. వ్యాపారం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తూ ఉంటాడు. మరి తను రాగానే తన గురించి అడిగి మరి తను కొన్ని రోజులుగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు తను అంటాడు, మరి ఏం చేస్తాడంటే తన 10వ తరగతి వరకే చదువుకున్నాను అని చెప్పినప్పుడు, అయితే పై చదువులు కూడా నేను చదివిస్తానని వెంకటేశ్వర్లు తన దగ్గర పనిచేస్తూనే ఆ పనిచేస్తున్న సమయంలోనే తనని పై చదువులు కూడా ప్రైవేట్గా కట్టించి చదివిస్తాడు. ఇలా MBA వరకు కూడా మరి చదివించడం జరిగింది. ఎప్పుడైతే MBA వరకు చదివించాడో వ్యాపార బాధ్యతలన్నీ కూడా మరి నారాయణకి అప్పచెప్పి వెంకటేశ్వర్లు కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇలా ఉంటున్న సమయంలో అయితే అరుణ మరి పెద్దదయ్యింది, చక్కగా చదువుకుంటుంది. చదువు కూడా పూర్తి చేసుకొని మరి ఇంటికి వస్తుంది పట్నం నుండి. ఇలా వస్తూ ఉంటే అప్పుడు వెంకటేశ్వర్ల యొక్క స్నేహితులు, అరుణమ్మకి పెళ్లి చెయ్యవా, ఇంకా ఎంతకాలం ఉంచుకుంటావు ఇంటిలోనూ, చదువు అయిపోయింది, చక్కగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయొచ్చుగా అని వెంకటేశ్వర్ని అడుగుతారు తన స్నేహితుడు. అప్పుడు వెంకటేశ్వర్లు చెప్తాడు, నేను అదే ఆలోచిస్తున్నానురా, పెళ్లి చేసేయాలి అని. అయితే పెళ్లి చేస్తే నా బంగారు తల్లి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది.
తన్ను వదిలిపెట్టి మేము ఉండలేమురా అంటే, భలే చెప్పావురా, ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళకుండా నీ ఇంట్లో ఉంటుందా ఏమిటి, భలే మాట్లాడావులే, ఏమిటో నీ యొక్క మాట తీరు చూస్తుంటే మరి ఇల్లారకు బల్లుని తెచ్చుకుంటావేమో అనిపిస్తుంది నాకు అంటే, నాకు కూడా అలాగే ఉందిరా, నాకేమీ గొప్ప గొప్ప ఆశలేమీ లేవు అని అంటే, లేదు పక్క ఊరు జమీందారు గారు అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటానని అది నాకు కబురు పెట్టాడు, ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను అని అంటే, ఆ మాట మీద అంటాడు, గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, బాగా ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు వద్దురా నా కూతురికి, నా కూతురిని బాగా చూసుకునే తన జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడైతే సరిపోతుంది. నాకు డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉంది, బంగారము వెండి సమస్తము నా దగ్గర ఉన్నాయి, కానీ నాకు గొప్పవాడు కాదు కానీ గొప్ప మనసున్నవాడు కావాలరా అని అంటే, ఏమిట్రో నువ్వు నిజంగానే చూసేసుకున్నట్టున్నావు అని అంటే, అవునరా, నా దగ్గర నుంచి చాలా కాలము మరి పనిచేస్తున్నటువంటి మరి నా యొక్క మరి షాప్లో ఉంటున్న ఒక మేనేజర్గా అతన్ని చేశాను ఈ మధ్య కాలంలోనే. అతనికి ఎవ్వరూ లేరురా, అయితే అలాంటి వాడైతే నా కూతుర్ని బాగా చూసుకుంటాడని ఉంది. అతని పేరు నారాయణ అని అంటే, ఇంకెందుకు ఆలస్యం, అయితే చూడు పెళ్లి చేసేద్దారు, త్వరగా పప్పన్నం పెట్టి అని తన స్నేహితుడు అంటాడు. ఈలోపు తిను మరి వెంకటేశ్వరరావు భార్యతో ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించి అప్పుడు వెంటనే మరి కుమార్తెతో కూడా ఆలోచించినప్పుడు, సరే నాన్నగారు మీరు ఎలా అంటే అలానే అంటుంది. అప్పుడు నారాయణ పిలిచి, నారాయణ, మరి నీకు నా కుమార్తెని ఇస్తాను, సమస్త వ్యాపార బాధ్యతలు కూడా నీకే అప్పగిస్తాను, నమ్మకంగా చేసుకో, నా బంగారు తల్లిని బాగా చూసుకోవాలి అని అంటే, అలాగేనండి అయ్యగారు అంటాడు. అయ్యగారు కాదు, ఇక నుంచి మామయ్య గారు అని పిలు, నీ మంచితనాన్ని నీ వ్యక్తిత్వాన్ని మెచ్చి నిన్ను ప్రేమించి నేను నీకు నా కుమార్తెని ఇస్తున్నాను, ఇక నుంచి నువ్వు నా అల్లుడు కాదయ్యా కొడుకు అని చెప్పి అన్ని బాధ్యతలు కూడా తనకు అప్పగించి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఇలా కొన్నాళ్ళు చాలా బాగా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అయితే కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఈ నారాయణలో కొంత దుర్బుద్ధి వస్తుంది. ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పెద్ద శత్రువు వెంకటేశ్వర్లకి ఉంటాడు. ఎందుకంటే వెంకటేశ్వర్లు బాగా వ్యాపారం చేసి బాగా గణించాడు ఆస్తుపాస్తులు, అంతేకాదు వాటిని అన్నిటి గురించి కాదు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకున్నాడని అసూయపడుతూ ఉంటాడు. అప్పుడు సరే వెంకటేశ్వర్లని అనగదొక్కాలి అనుకుంటాడు. అయితే ఈ నారాయణ ఏమైందో తెలియదు కానీ మరి అతను తండ్రిలా చూసుకుంటున్నటువంటి ఆ మామగారికి హాని చేయాలని ఆ శత్రువుతో చేతులు కలిపి మరి శత్రువు ఏమి చెప్తే అది చేసి వ్యాపారాల్లో దెబ్బతీయాలని మరి దురాలోచన కలిగి ఉంటాడు ఈ నారాయణ. ఎందుకంటే ప్రతిసారి కూడా వచ్చి వ్యాపారాల్లో నష్టం వచ్చింది, నాకు అక్కడ వ్యాపారం దెబ్బతింది, ఇక్కడ వ్యాపారం దెబ్బతిందని కళ్ళబొల్లు కబుర్లు చెప్తూ మావయ్య గారిని నమ్మిస్తూ ఉంటాడు. అయితే సరేనాయనా, నువ్వేం చేస్తావు, నువ్వు కష్టపడి చేస్తున్నావు, మరి ఒక్కొక్కసారి నష్టం వస్తుందిలే అని చెప్పి అల్లుడు బాధపడకుండా ధైర్యం చెప్పి తను మరలా ఆ యొక్క లోటుని భర్తీ చేస్తూ ఉంటాడు. అయితే ఇలా ఉంటుండగా మరి వెంకటేశ్వర్ల యొక్క కుమార్తె అరుణ కొంతకాలంగా ఈ నారాయణ ప్రవర్తన బాగా గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు ఉన్నట్టుండి ఏం జరుగుతుంది అంటే, మరి ఇంట్లో అందరూ కూడా కూర్చొని మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉంటారు. టిఫిన్ చేస్తూ హాల్లో కూర్చున్నప్పుడు అంతలో ఉన్నట్టుండి నారాయణ అక్కడికి వచ్చి బోరున ఏడుస్తాడు. ఏం జరిగింది నారాయణ అంటే, ఏం చెప్పనండి మామయ్య గారు, నన్ను వ్యాపారాలన్నీ పోయాయి, అంతేకాదు మీకు తెలియకుండా నేను కొంత డబ్బుని అప్పు చేశాను, ఆ అప్పుల వాళ్ళు వచ్చి మరి కంపెనీల మీద పడి చాలా అల్లరి చేస్తున్నారు అని చెప్పి, ఇదిగోనండి నేను త్వరలోనే తీరుస్తానని చెప్పి కాగితాలు రాసిస్తున్నాను, అయితే కాగితాలు కాదు కానీ మరి మీ మామగారితో సంతకాలు పెట్టించు అని చెప్పారండి, అందుకే మీతో సంతకాలు పెట్టించడానికి వచ్చాను అని చెప్పినప్పుడు, సరే నాయన పెడతాను, దానికేముంది
ఇలా ఇవ్వు ఆ కాగితాలు అని చెప్పి అప్పుడు అడిగినప్పుడు వెంటనే అరుణ అంటుంది, నాన్న ఆలోచించకుండా ఏమీ చూడకుండా చదవకుండా పెట్టకండి, ఎందుకంటే నారాయణలో చాలా రోజులుగా మార్పు చూస్తున్నాను నేను, ఎందుకంటే తన ప్రవర్తన అంతటిలోనూ కూడా మార్పు వచ్చింది అని చెప్పి అని అంటది. అదేంటమ్మా అలా అంటున్నావు? అల్లుడే కదమ్మా, నాకు అల్లుడైనా కొడుకైనా నారాయణే కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని కుమార్తెతో అంటాడు. లేదు నాన్న, ఇతని నిజస్వరూపము నిన్న రాత్రే నేను చూశాను. మరి ఫోన్లో నీ కోసం చాలా నెగిటివ్గా మాట్లాడుతూ నీ వ్యాపారాలన్నీ కావాలనే దెబ్బతీశాడు. అంతేకాకుండా నీ శత్రువుతో చేతులు కలిపి నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు అని చెప్తే, ఇది నిజమా అని అంటే, అవును నాన్న, నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, ఎప్పటికైనా సరే మరి నిజమే గెలుస్తుంది తప్ప అబద్ధం గెలవదు, అడగండి కావాలంటే, ఆ పేపర్లు ఇలా ఇవ్వండి అని అదంతా చదివి మరి చూసారా నాన్న అన్నప్పుడు, నీకు ఏమి హాని చేశానురా, నువ్వు అనాథవని నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే నిన్ను ప్రేమించి నిన్ను ఒక మనిషిని చేసి వ్యాపారంలో అన్ని లావాదేవీలు కూడా నీకు చెప్పి వ్యాపారంలో మెలకువలను నేర్పించి దాంతోపాటు మంచి చదువు చెప్పించి ప్రయోజకుని చేసి నిన్ను నా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న నా కుమార్తెకిచ్చి వివాహం చేశానురా. నువ్వు నాకు ఇచ్చేటటువంటి ప్రతిఫలం మీద పోనీలే, తెలుసో తెలియకో చేసావు, ఇకనైనా సరే దీన్ని కట్టిపెట్టు అని చెప్పినప్పుడు నారాయణ తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేయడమే కాకుండా తన యొక్క బుద్ధిని బయట పెట్టుకుని నీచుడు అనిపించుకున్నప్పుడు మరి వెంకటేశ్వర్లు సముదాయించుకొని మరి వెంకటేశ్వర్లు నారాయణని పిలిచి ఎందుకు ఇట్లా చేశావు అని నిలదీసి అడుగుతాడు. అంతేకాకుండా దుష్ట సాంగత్యానికి అలవాటు పడి అనేకమైన అలవాట్లు నేర్చుకొని మరి భార్య కాకుండానే మరి వేరే వాళ్ళని కూడా మరి మరి పెట్టుకొని తను చాలా తప్పుడు ప్రవర్తనకి లోనైపోయి తన జీవితాన్ని నాశనం చేసుకోవాలనే విధంగా తన్ని మోటివేట్ చేశాడు ఒక శత్రువు. ఆ శత్రువు ఎలా చెప్తే అలాగే విన్నాడు ఈ నారాయణ. విని బంగారం లాంటి జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో క్షమించి, అయ్యో నా బిడ్డ జీవితాన్ని నిలబెడతావు అని నీకు వివాహం చేశానురా, నా బిడ్డకి ఎంతోమంది కోటీశ్వరులు వచ్చారు, ఎంతోమంది రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు, కానీ ఏమీ లేని నీచుడివైన నీకు వివాహం చేశాను అంటే నీ గుణాన్ని బట్టి నువ్వు పైకి నటించావు అంతే, కానీ ఇదా నీ నిజస్వరూపము? మరి నా కూతుర్ని నువ్వు ఏం చేయాలనుకున్నావు? ఇంత తప్పుడు విధానంలో నువ్వు నడుస్తున్నావు. నా కూతురు ఉండగానే వేరే ఒక అమ్మాయిల్ని పెట్టుకొని నువ్వు ఇంత తప్పుడు మార్గంలో నడుస్తున్న నీలాంటి వాడిని నేను ఎప్పటికీ కూడా క్షమించను. ఎందుకంటే నీలో పశ్చాత్తాపం కలగట్లేదు, నీలో మరి ఆ దురుసు పొగరు అహంకారంతో నిండిపోయి ఉన్నావు. ఆస్తుల్లో నన్ను దెబ్బతీయాలని చూసావు, దెబ్బతీశానని మోసం చేసి ఆ ఆస్తులన్నీ కూడా దాచిపెట్టుకున్నావు. వ్యాపారాల్లో వచ్చిన లాభాలు డబ్బంతా కూడా నువ్వు దాచిపెట్టుకున్నావు. ఎంతకాలం నువ్వు వాటితో సంతోషిస్తావో నేను చూస్తానని చెప్పి వెంటనే మరి ఆ యొక్క నారాయణ్ణి బయటికి గెంటేయటం జరిగింది. ఎప్పుడైతే గెంటేశాడో మరి తనకున్నదంతా కూడా మరి తప్పుడు మార్గంలో నడుచుకుంటూ తను అక్రమంగా సంపాదించిన ప్రతీదీ కూడా పోగొట్టుకొని ఒక నీచుడు నికృష్టుడమైనటువంటి ఆ బ్రతుకుతూ ఉంటాడు నారాయణ. అయితే అరుణ, వెంకటేశ్వర్లు, భారతి కూడా ఇలాంటి వాడినిచ్చి నా కూతురుకు పెళ్లి చేశానా అని చాలా కుమిలిపోతూ ఉంటారు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఇలాగే ఉంటుండగా మరి నారాయణ మరి వ్యసనాలకి బానిస అయిపోయి మరి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఎప్పుడైతే ఆ విధంగా చనిపోయాడో ఆ ఊర్లో వాళ్ళందరూ అంటారు, అయ్యగారు మీరెంతో మంచి పేరున్న వ్యక్తి, మీరెంతో మంచివారు, కానీ అనాథని మీరు ప్రేమించి చేరదీస్తే ఎంతో మేలు చేస్తే మీకే అపకారం తలపెట్టాలి అనుకున్నాడు. ఎంతో క్షమించి చేర్చుకోవాలని ఎంతోమంది ద్వారా మీరు కౌన్సిలింగ్ ఇప్పించినా కూడా
ఆ నారాయణ మారకుండా మీకే అపకారం తలపెట్టాడు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. నారాయణ చనిపోయాడు, మరి మరి ఫలానా చోట చనిపోయాడు అన్నప్పుడు కుటుంబంతో సహా వెళ్ళి మరి అక్కడ కార్యక్రమం అంతా చేసి పెద్ద మనసు చేసుకుని వెంకటేశ్వర్లు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. హాయ్ అండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి.